హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కిడ్స్కి డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. అంటే 6 ఇయర్స్ బేబీకి. దీనికోసం 2 మీటర్స్ లైనింగ్, 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను యోక్ పార్ట్ని కట్ చేస్తున్నానండి. దీని యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే మనకు ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి 26 అండి. 26 ఇంచెస్లో వస్తుంది. సో దీనికోసం నేను షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, అలాగే ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. మనకు చెస్ట్ వచ్చేసి 6.5 వస్తుందండి. 26 అంటే అలాగే 2 ఎక్స్ట్రా తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే కింద కూడా చూడండి, మనకు వెస్ట్ లెంత్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 6 అండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు 2.5 వచ్చేసి మనకు నెక్ లెంత్ విడ్త్ అండి. అలాగే 3.5 లెంత్ తీసుకున్నాను. 2.5 విడ్త్ తీసుకున్నాను నెక్కి. అలాగే 3.5 వచ్చేసి లెంత్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ నేను ఆర్మ్ హోల్ అనేది డ్రా చేస్తున్నానండి. అలాగే దీనికి కూడా 1/2 ఇంచ్ పెట్టేసి ఆర్మ్ హోల్ ఇక్కడ నెక్ అనేది కూడా నేను డ్రా చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ మనం కిందికి పెట్టుకున్నామంటే ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ అనేది నీట్గా సెట్ అవుతుంది. అలాగే 1 ఇంచెస్ ఇక్కడ మనం ఇలా సైడ్ తీసుకుంటే స్టిచ్చింగ్ చేసినాక మనకి నీట్గా డ్రెస్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న వీటిని మనం కట్ చేసేసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే నోటిఫికేషన్ అనేటివి మీకు వస్తాయి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే మనం లైనింగ్ అనేది కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీసేస్తున్నాము. జస్ట్ కొంచెం తీస్తే సరిపోతుంది. ఈ లోతు తీయడం ద్వారా మనకు ఫ్రంట్ అనేది డ్రెస్ అనేది నీట్గా సెట్ అవుతుంది. వెనకాల మనకు హుక్స్ పెట్టుకోవడానికి నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. దానికంటే ముందు నేను కింది పార్ట్కి కూడా నేను చూడండి ఇలా అంబ్రెల్లా షేప్లో కట్ చేస్తున్నాను లైనింగ్ అనేది. ఇక్కడ నేను 6.5 తీసుకుంటున్నానండి. చూడండి కరెక్ట్గా 6.5 వచ్చేస్తుంది. అలా చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఈ మార్క్స్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలండి. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకున్నాము. మనకు లైనింగ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి నేను దీనికోసం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రానే తీసేసుకొని నేను కట్ చేస్తున్నానండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేశాక నేను ఎక్స్ట్రాస్ అనేటివి కట్ చేసేస్తాను, మిగిలినవి. మనం ఇంట్లోనే ఇలా పిల్లలకు డిజైన్ చేసుకున్నామంటే చాలా మనమే డిజైన్ చేసుకోవచ్చండి. ఈ చిక్ చాక్ షేప్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే
సపరేట్గా మనం ఒకేసారి కట్ చేయకుండా ఇలా కట్ చేసుకుంటే మనకేమవుతుందంటే నీట్గా ఈ డిజైన్ అనేది సేమ్ వస్తుంది. కిందికి బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్. నేను నెక్ దగ్గర కట్ చేయట్లేదు చూడండి. నెక్ దగ్గర ఎందుకంటే స్టిచ్చింగ్ చేసాక నేను కట్ చేస్తాను. ఎప్పుడైతే యోక్ పార్ట్ అనేది మన కటింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం కింద పార్ట్ని మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ షేప్ ఉంది కదండి, జిగ్జాగ్ షేప్, ఈ షేప్లో నేను అంతా కట్ చేసేస్తాను. మనం డిజైన్ని బట్టి ఇప్పుడు మనకు ఫ్యాబ్రిక్ డిజైన్ బట్టి మనం డ్రెస్సెస్ అనేటివి డిజైన్ చేసుకోవచ్చండి. లేదు అంటే మనం నార్మల్గా కూడా పెట్టేసుకొని దానికి ఒక లేస్ అయినా అటాచ్ చేయొచ్చు. నేనైతే ఇలా ఈ షేప్ ట్రై చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ మనం కట్ చేసేసుకుందాము. చూడండి ఇలా వస్తుంది కట్ చేస్తే. ఓకేనా, మొత్తం కట్ చేసేస్తాను. చూడండి ఇలా 2 సైడ్స్ అనేటివి నేను కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. చూడండి నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు కింది పార్ట్ అయిపోయింది. అలాగే నేను దీనికి ప్లేట్స్ పెడతానండి. సో యోక్ పార్ట్ అయిపోయింది, కింది పార్ట్ కూడా అయిపోయింది మనం కట్ చేయడం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నాకు ఈజీగా ఉండడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైనింగ్ పెట్టేసి మనం ఇలా పిన్స్ పెట్టేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అవుతుందండి. జారిపోవడం అలా ఏమీ ఉండదు. మళ్ళీ ఆ టైంలో మనం సెట్ చేసుకోవడం అదంతా పని కదా. ఇలా ఒక 2 మినిట్స్ మనం టైం ఇచ్చామంటే ఇలా పిన్స్ పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కుచ్చు రాకుండా మనం నీట్గా సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నెక్ దగ్గర ఆర్మ్ హోల్ అలాగే కింద మనం స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యాక్ సైడ్వి కూడా నేను సెట్ చేసేస్తున్నాను. కటింగ్ వీడియో అయితే నేను దీంట్లో చూపిస్తున్నానండి. స్టిచ్చింగ్ వీడియో ఇంకో వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి దీనికి కూడా ఆర్మ్ హోల్కి అలాగే నెక్కి సైడ్కి మనం స్టిచ్ చేసుకున్నామంటే కింద నీట్గా వస్తుంది. అలాగే ఇంకో పార్ట్ కూడా నేను పిన్స్ అనేటివి సెట్ చేసుకుంటున్నాను. మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఈజీగా చూసేయచ్చు అన్నమాట. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి. ఇలా దీన్ని కూడా ఇలానే మనం స్టిచెస్ వేసుకుందాము. ఇప్పుడైతే 2 దానిలకు నేనైతే పిన్స్ అనేటివి పెట్టేశాను. చూడండి బ్యాక్ సైడ్ దానికి ఫ్రంట్ అయిపోయింది. అలాగే కింది ఫ్యాబ్రిక్ కూడా
నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.